హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలో గద్దలెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చేసి అరోమా బ్యాంబో ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్, బ్యాంబో అంటే మొత్తము దీని హోటల్ కట్టింది మొత్తం బొంగులతోనే అనమాట. మీకైతే మొత్తం హోటల్ మొత్తం చూపిస్తాము. బొంగులతోనే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడ వెతికినా ఇలాంటి ప్రత్యేకత అనేది ఉండదన్నమాట. దట్ ఈస్ హోటల్ ప్రత్యేకత అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీని మేనేజ్మెంట్ ప్రస్తుతానికి మన ప్రశాంత్ అన్న దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఈ బొంగులతోనే కట్టడం అనే ఆలోచన ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎలా వచ్చింది మీకు ఈ బొంగులతోనే హోటల్ డిజైన్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మామూలుగా అయితే ఫ్లోర్స్తోనే ఎక్కడైనా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్వాల చాలా హోటల్స్ ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు రావాలనేది నా ఫస్ట్ పాయింట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంబోస్ మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి బిజినెస్ ఉంది, బ్యాంబో బిజినెస్. ఓకే. ఒకసారి బ్యాంబోస్తోనే ఇలాంటి డిజైన్స్ ఎట్లా చేయొచ్చు, అసలు బ్యాంబోస్తోనే కూర్చోవడం, బ్యాంబోస్తోనే ఫ్లోర్స్ కట్టడం ఎట్లా ఉంటుందో అని ఆ ఇంట్రెస్ట్తోనే ఒకసారి ట్రై చేసిన. బట్ అంతా అయితే మంచిగానే అయ్యింది. పబ్లిక్ కూడా చాలా నచ్చింది. పిల్లల కోసం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండాలని లోపల థీమ్ బేస్డ్ పైన. ఓకే, చూపిద్దాం. అయితే ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ కన్స్ట్రక్షన్ కావడానికి ఎన్ని రోజులు పట్టింది? 1.5 year టైం పట్టింది డెఫినెట్. ఫ్రెండ్స్, ఈ హోటల్ కట్టడానికి ఓన్లీ బొంగులతో కట్టడానికి 1.5 సంవత్సరం పట్టిందంట. మీరైతే చూసుకోవచ్చు మా మొత్తం అంబిషన్ మొత్తము. అయితే అన్న, ఇప్పుడు మీది రన్ ఎలా అవుతుంది? ఎప్పటి నుండి ఓపెన్ చేశారు? ఎప్పుడు వాళ్ళకి? లాస్ట్ ఇయర్ February 24th ఓపెన్ చేసినాం. ఓకే. ఎప్పటికి 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. ఎట్లా ఉంది? ఎంత పబ్లిక్ రెస్పాన్స్ మంచిగానే ఉంది. పబ్లిక్ రెస్పాన్స్. ఓకే. ఇంకా ఇక్కడ చాలా డిషెస్ కూడా మధ్యలో 3 months కోటి 4 months కోటి అట్లా యాడ్ చేస్తూ వచ్చినాం. ఓకే. ఫస్ట్ రెగ్యులర్ రెస్టారెంట్ గానే ఓపెన్ చేసినాం. తర్వాత బ్యాంబో బిర్యానీ, బ్యాంబో స్టార్టర్స్, పాట్ బిర్యానీ, మటన్, వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం బ్యాంబోస్తోనే కూడా స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉంది. ఫ్రెండ్స్, బ్యాంబో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మన సంస్కృతి భాషలో బొంగు అని అర్థం అనమాట. ఫ్రెండ్స్, మేము లోపల ఎందుకు మాట్లాడుతున్నామంటే యాక్చువల్లీ బయట సైడ్ వర్షం వస్తుంది, అందుకోసమనే అవుట్ సైడ్ మాట్లాడడం లేదు, ఇన్సైడ్ మాట్లాడుతున్నాం. ఇలా మీరు చూసుకోవచ్చు. మేము స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అంబిషన్ అయితే ఎలా ఉంది చూశారు కదా, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ హోటల్ మేనేజ్మెంట్ ప్రణీత్ అన్నతో ఉన్నాము. ఈ హోటల్లో ఏంటంటి స్పెషల్స్ ఉన్నాయి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆయన హలో బ్రదర్, హాయ్. ఈ మన హోటల్లో ఏంటి స్పెషల్ స్టార్టర్లు కానీ బిర్యానీస్ కానీ చెప్పండి. మీరు చూస్తేనే అర్థమైతే అంత బ్యాంబూ బేస్డ్ థీమ్తో ఉంటుంది. అవునవును. మన దగ్గర బ్యాంబూ స్టార్టర్స్ కానీ బ్యాంబూ బిర్యానీస్ ఉంటాయి, చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది. ఓకే. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు బ్యాంబూస్ అస్సాం నుంచి, బెంగళూరు నుంచి అక్కడి నుంచి స్పెషల్గా బ్యాంబూస్ తీసుకొస్తాం. ఓకే. ఆ బ్యాంబూస్లోనే మనం చికెన్ కర్రీస్ కానీ చికెన్ బిర్యానీ కానీ తయారు చేసి ఇస్తాం. ఇది ఆల్ట్ అవైలబుల్ ఉండదు, మనకు స్పెషల్ బొంగులు ఉన్నప్పుడే చేసి ఇస్తాం అన్నట్టు. ఇంకా మన దగ్గర బిర్యానీస్ ఉంటాయి, మండీ ఉంటుంది. మీరు చూసారు కదా, మండీ సపరేట్ హౌసెస్, సపరేట్ హట్స్ కూడా ఉన్నాయి. 15-20 మెంబర్స్ వచ్చి కూర్చొని ఆరాంగా కూర్చొని తినొచ్చు. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. వన్స్ మీకు మండీ అన్ని చేసినాం అనుకోని మీ ఇష్టం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మనం ఇప్పుడైతే ఫుడ్ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్దాం. ఓకే. ఓకే. యాక్చువల్గా మీకు వేరే రెస్టారెంట్స్ ఎట్లా చేస్తారంటే బిర్యానీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న బిర్యానీ తీసుకొని బ్యాంబూలు పెట్టి దాన్ని కాల్చి అట్లా తీసుకొస్తారు. మనది అట్లా కాదు. ఓకే. మనం ప్రాపర్గా బిర్యానీ అట్లా తయారు చేసి తీసుకొని వస్తాం. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ చూసి కదా, ఇది జ్యూసీ చికెన్ మండి, ఇది ఫ్రై. సో ఇట్లా రకరకాలు ఉంటాయి మన దగ్గర. దీంట్లో మటన్ వెరైటీస్ ఉంటాయి, చికెన్ వెరైటీస్ ఉంటాయి, వెజిటేరియన్స్ కూడా ఉంటుంది. పన్నీర్ మండి ఉంటుంది, కొంచెం ఎగ్ తిన్న వాళ్ళకు ఎగ్ మండి ఉంటుంది. ఆ విధంగా చేస్తాం. ఏంటన్నా ఇది? ఇది చికెన్ జ్యూసీ మండి సార్. చికెన్ జ్యూసీ మండి. ఓకే. ఇప్పుడు మీరు ఫ్రై మండి అంటే బాయిల్ చేసిన చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాం. అదే జ్యూసీ మండి అనుకోండి, ఇది ఎట్లా అంటే బాదం, పిస్తా, ఎగ్, తర్వాత గార్లిక్, వీటన్నిటితోటి మిక్స్ చేసి నెయ్యి కూడా ఉంటుంది దీంట్లో, బటర్, నెయ్యి అంతా. దీన్ని చికెన్ బాయిల్ చేస్తారు, దాంట్లో డీప్ ఫ్రై కాకుండా చికెన్ బాయిల్ చేస్తారు. ట్రై చేయండి. మీకు మామూలుగా పాపులర్ రెస్టారెంట్లో బయట రెస్టారెంట్ ఎట్లా అంటే ఇదంతా మీకు పేస్ట్ లాగా దొరుకుతుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసి ఇస్తారు. మనది అట్లా కాదు, మనం తయారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి సార్. ట్రై చికెన్ జ్యూస్ మండి. చికెన్ జ్యూస్ మండి చాలా హైలైట్గా ఉందన్న.
చాలా బాగుంది. జ్యూసీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చాలా బాగుంది. యాక్చువల్గా కొంచెం చూసి మీరు రెగ్యులర్ అరేబియన్ స్టైల్ అనుకోండి, స్వీటిష్ ఉంటుంది. మన దగ్గర అట్లా ఉండదు. మనం ఇక్కడ లోకల్ వాళ్ళకు, మనకు తెలుగు వాళ్ళకు నచ్చే విధంగా తయారు చేసినారు. సూపర్ ఉంది, సూపర్ ఉంది ప్రణీత్ భాయ్. దీంట్లో మీకు మటన్ వెరైటీ కూడా దొరుకుతుంది. మటన్లో కూడా ఎట్లా అవునా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై మండి చూసుకోవచ్చు మీరు. సూపర్ ఉందన్న, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఫ్రై అయితే చాలా అద్భుతంగా ఫ్రై అయింది. యాక్చువల్లీ కొన్ని దగ్గర తింటే బాగా ఫ్రై కావన్నమాట. చాలా లోపలికి వెళ్ళి ఫ్రై అయ్యింది అన్న. సూపర్ అన్న అసలు. ఇది యాక్చువల్గా మంచి మనం స్పైసెస్ తోటి, అరోమేటిక్ ఫ్లేవర్ తోటి మంచి బాయిల్ చేస్తాం. ఓకే. సో మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ ఫ్రెష్ పీస్ మీకు ఫ్రై చేసి ఇస్తాం, అందుకే మీకు చాలా జ్యూసీ కూడా అనిపిస్తుంది. ఫ్రై అయినా కూడా మీరు తింటుంటే చాలా జ్యూసీ అనిపిస్తుంది. అనిపిస్తుంది. మీకు లోపల ఫ్లేవర్డ్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. బ్రదర్, రైస్ చాలా స్మూత్గా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఇది మనకు సేమ్ రెగ్యులర్ బిర్యానీ రైస్, ఓకే, బాస్మతి రైస్. కాకపోతే బిర్యానీకి దీనికి ఏంటంటే, ఇది మనం అది బిర్యానీ అంటే మనం దమ్ చేసి చాలా రకరకాల ఆయిల్ వేస్తాం, మసాలా వేస్తాం, ఎట్లా వేస్తాం కదా. ఇది చాలా బ్లెండ్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అంటే చిన్న మసాలా, కొంచెం మసాలా ఉంటుంది, ఓకే, నెయ్యి, నూనె, ఓకే, దాంతో బాయిల్ చేస్తారు అంతే, ఉప్పు, అంతకుమించి ఏముండదు. కొంచెం మా సీక్రెట్ రెసిపీ ఉంటుంది. ఓకే, ఓకే. అందుకే కొంచెం మీకు రైస్ కూడా చాలా ఫ్లేవర్డ్గా అనిపిస్తుంది. సీక్రెట్ రెసిపీ చెప్తలేడు, ఎందుకంటే అందరు కాపీ కొట్టేశారని. అరోమా స్పెషల్ అది. మీకు డెఫినెట్గా మీరు చాలా చోట మండి తిని ఉంటారు. అవునవును, తిన్నా కానీ చాలా డిఫరెంట్ ఉంది. రైట్, నిజమే. యాక్చువల్లీ నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ ఇప్పుడు అడుగుతున్నా. మీకు మండి తింటప్పుడు, ఆ రైస్ తింటప్పుడు కూడా మీకు చాలా ఫ్లేవర్డ్ ఉంటుంది. అవును. సో నీకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు మండి తర్వాత చికెన్ పీస్ ఆ రైస్ నోట్లో పెట్టుకున్నావు అనుకోండి, ఇప్పుడు పానీపూరి తింటే ఇట్లా ఫ్లేవర్డ్ అనిపిస్తుంది, ఫ్లేవర్డ్ఫుల్గా ఉంటుంది. అవును, ఆ ఫీల్ వస్తుంది ఉంటుంది. వస్తుంది అన్న. మీకు ఇట్లా మనం బొంగులతో చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందన్న? లేదు, ఇప్పుడు చూడండి, మనం చాలామంది రెస్టారెంట్స్ బయటికి తినాలనుకుంటాం, కానీ మంచి ప్లేస్ ఉండదు, అంబియన్స్ చాలా గ్రేట్ ఉండదు. సో మేము అనుకుంటున్నామంటే ఇట్లా నేచర్కి చాలా దగ్గర అంటే బ్యాంబూస్తో ఫీల్ అయింది. సో అందుకే హోటల్, రెస్టారెంట్ మొత్తం మేము ఇట్లా బ్యాంబూస్ తోటి మంచిగా ఇట్లా, అరే వర్షం పడుతుంది అనుకోండి, మంచి బ్యాంబూస్ దాని కింద కూర్చొని తింటే రకమైన ఫీల్ వస్తుంది. ఫీల్ అయితే వస్తుంది. టేస్ట్ బాగున్నా మీకు అంబియన్స్ బాగాలేకపోతే కంప్లీట్నెస్ ఉండదు. అందుకే కొంచెం అంబియన్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేసేసాను. ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మేము ఒక పొలాల దగ్గరికి వెళ్ళి మాకు ఒక గుడిసెలో తిన్నట్టు ఫీల్గా అనిపిస్తుంది. చూడండి, మీరు బయటకు వెళ్తే గార్డెన్ ఉంటుంది, ఓకే, బయట కూడా మీకు చెట్ల వాతావరణం కనిపిస్తుంది. అవునవును. మీకు లోపలికి వచ్చినప్పుడు ఏదో కాంక్రీట్ లో ఉన్నట్టు ఉండదు. అవును, చెట్ల మధ్యలో ఏదో అవును, అదే మా పొలాల దగ్గర ఉంటూ తినేటట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్ మీరు తీసుకొచ్చారు. బ్యాంబూ బిర్యానీ ట్రై. ఓకే, బ్యాంబూ బిర్యానీ. ఫ్రెండ్స్, బొంగులో బిర్యానీ అస్సలు నేను ఎప్పటివరకు ట్రై చేయలేదు. మన జోగులాంబ గద్వాల జిల్లాలో దొరుకుతుందని కూడా నాకు తెలియదు. ఈ రెస్టారెంట్లోనే చూసుకోవచ్చు మీరైతే. యాక్చువల్లీ కొంతమంది ఈ బిర్యానీ అనేది ఏసీలో పెట్టి ఏదో బొంగులో పెట్టి అలా ఇస్తారంట. ఇప్పుడు ఫ్రెష్గా ఉండి ఇప్పుడే ఇస్తున్నారు అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఐటమ్ చూసుకోవచ్చు మీరైతే. ఓ వెయిట్ అన్నదాంట్లో వేయండి. టైరో బ్యాంబూలో పెట్టింది కదా, మీకు కొత్త స్టీమ్ కూడా అంత జ్యూసీ అనిపిస్తుంది. చికెన్ కూడా చాలా ఇట్లా ప్రాపర్గా బాయిల్ అయి ఉంటుంది. అవునవును, ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. మీరు చెప్పేది దగ్గర నేను ఆగలేకపోతున్నాను. ఫస్ట్ అయితే టేస్ట్ చేసి చెప్తాను. మళ్ళీ నాకు తినాలని ఆతృతగా ఉంది. బా, బొంగులో చికెన్ నేను ఎప్పుడు తినలేదు బ్రదర్.
కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. పీస్ కూడా చూడండి, పీస్ టు పీస్ ఇట్లా ఊపితే పడిపోయేలా ఉంది, చూసుకోవచ్చు మీరు. మీరు ఇంకొంటే అబ్జర్వ్ చేస్తే మీకు టేస్ట్ ఇంట్లో వండిన అలా అనిపిస్తుంది. అవునవును. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము బిర్యానీస్, బ్యాంబో చికెన్ బిర్యానీ, చికెన్ జ్యూస్, మండి బిర్యానీ చూసాం కదా. నేను యాక్చువల్లీ అన్నీ తినేసాను, పొట్ట అయితే నిండిపోయింది. ఇంకా స్పెషల్ స్టార్టర్లు, బిర్యానీలు అవెల్లా ఉన్నాయంట. అవల్లా వద్దు ప్రణీత్ భాయ్, మళ్ళీ పార్ట్ 2లో ఆల్రెడీ చేసుకుందామని చెప్పాను. ఎందుకంటే ఏ హోటల్లో వెళ్ళినా జస్ట్ అలా టచ్ చేస్తాను అంతే. కాకపోతే ఇక్కడ ఏది తిన్నా అలానే తినాలనిపించింది, అందుకోసమే కడుపు ఫుల్ అయిపోయింది. కాబట్టి మీకు పార్ట్ 2లో కూడా చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్ని గద్వాల్లో పాపులర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే.